ఓకే. చెప్పండి. కెన్ పాలిటిక్స్ ఎవర్ బి స్పిరిచువలైజ్డ్? చెప్పండి. మరోసారి టాపిక్ చెప్పాలా? కెన్ పాలిటిక్స్ ఎవర్ బి స్పిరిచువలైజ్డ్? వసంత్ ఎవరైనా చెప్తారా? అమ్మా నేను చెప్పమంటారా? చెప్తారు లక్ష్మి, చెప్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. 10వ తారీఖు ఫిబ్రవరి 2026 మంగళవారం. ఈరోజు మనకు సత్సంగంలో జిడ్డు కృష్ణమూర్తి గారి చేత రచింపబడిన కమెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3లోని కెన్ పాలిటిక్స్ ఎవర్ బి స్పిరిచువలైజ్డ్ అనే టాపిక్ తాలూకా కంటిన్యూషన్, అంటే నిన్నటి కంటిన్యూషన్ ఇవాళ చెప్తారు. లక్ష్మి గారు చదివి వినిపిస్తారు, వివరిస్తారు. అంటే ప్రతిదీ అంటే సంస్కరణ అన్నది గవర్నమెంట్ పని. ఇది ఎప్పుడు కూడా ఆదర్శాలను బట్టి, ఇష్టాయిష్టాలను బట్టి ఉండకూడదు. లేకపోతే బలమైనటువంటి వ్యక్తుల్ని బట్టి కానీ, గ్రూప్స్ని బట్టి కానీ. ఎందుకంటే దానివల్ల ముక్కలు ముక్కలుగా విడిపోతుంది దేశం అంతా. 2 పార్టీలు కానీ, ఎక్కువ పార్టీలు కానీ ఉన్న సిస్టము, అందులో సంస్కరణలు గవర్నమెంట్ ద్వారా కానీ, అపోజిషన్ పార్టీలో ఒక భాగం ద్వారా కానీ జరగాలి. అసలు మనకి ఎందుకు ఈ సంఘ సంస్కరణలు అని అడిగారు. అవి లేకపోతే ఎన్నో సంస్కరణలు ఈ పాటికి వచ్చి ఉండకపోను. ఈ సంస్కర్తలు అవసరమే. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ని అనుసరిస్తారు. వాళ్ళకి ఎంతో పెద్ద విజన్ ఉంటుంది. ఒక సామాన్యమైన రాజకీయవేత్త కంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎగ్జాంపుల్స్ ద్వారా గవర్నమెంట్నేమో అవసరమైన సంస్కరణలు తెచ్చేటట్టు చేస్తారు. అక్కడ దాని పాలసీని మార్చేటట్టు చేస్తారు. అయితే ఫాస్టింగ్ అన్నది ఈ సెయింట్లీ అంటే ఏంటి, మహర్షులు వాళ్ళు సంఘ సంస్కర్తలు అయిన వాళ్ళ యొక్క ఒక పద్ధతి. అవి గవర్నమెంట్ని వాళ్ళ యొక్క రికమెండేషన్స్ని ఫాలో అయ్యేటట్టు చేస్తున్నారు. అదొక రకమైన బ్లాక్మెయిలే కదా అన్నారు బహుశా. కానీ ఇది గవర్నమెంట్ని ఫోర్స్ చేస్తుంది అవసరమైన సంస్కరణలు తేవడానికి. అయితే ఈ మహర్షులే రిఫార్మర్ అంటే మహర్షి అయినటువంటి సంస్కర్త ఆయన బహుశా తప్పుగా ఉన్నాడు. తరచుగా పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయినప్పుడు. ఎందుకంటే ఆయనకు ఒక ప్రత్యేకమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, పబ్లిక్ మీద ఒక ప్రభావం ఉంటుంది. ఈ గవర్నమెంట్కి దాని కోరికలన్నది ఈల్డ్ అవ్వచ్చు. ఒక్కొక్కప్పుడు అంటే బాధాకరమైన ఫలితాలు వస్తాయి. ఇది ఈ మధ్య చూపెట్టబడింది. ఈ సంస్కరణ ఏ రకమైన, ప్రతి రకమైన సంస్కరణ రకరకాలైనటువంటి నియమాలు ఉంటాయి. అది మానవుడి యొక్క పని. ఇంటెలిజెంట్ గవర్నమెంట్ చేయాల్సింది. అసలు ఈ పొలిటికల్గా మనస్సున్నటువంటి ఈ మహర్షులు గవర్నమెంట్లో ఎందుకు జాయిన్ అవుతున్నారు? లేకపోతే వారు ఇంకొక రకమైన పొలిటికల్ పార్టీని సృష్టిస్తారా? వాళ్ళు పాలిటిక్స్తో ఆడుకోవాలనుకుంటున్నారా? అయినా కూడా వాటికి వేరేగా ప్రత్యేకంగా ఉండదలుచుకుంటున్నారా? అంటే నేనేమనుకుంటున్నానంటే వాళ్ళు పాలిటిక్స్ని ఆధ్యాత్మికంగా మార్చాలనుకుంటున్నారు. అంటే వెంటనే ఈ పాలిటిక్స్ ఆధ్యాత్మికంగా మార్చబడతాయా? పాలిటిక్స్ అంటే రాజకీయాలు అన్నవి సంఘంతో సంబంధం. అది ఎప్పుడూ కూడా సంఘర్షణతోనే ఉంటుంది.
అది ఎప్పుడు కృషిస్తూనే ఉంటుంది. ఈ అంతర్గత సంబంధ బాంధవ్యాలన్నవి మానవుల మధ్య అవే సొసైటీని నిర్మిస్తున్నాయి. ఆ సంబంధం అన్నది ఆశలు, ఆశయాలు, విసుగులు, అసూయల మీద ఆధారపడి ఉంటాయి. సొసైటీకి ఏ దయ, కారుణ్యం ఉండవు. కంపాషన్ అన్నది సంపూర్ణమైన సమైక్యమైన వ్యక్తిలోంచే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ప్రతి ఒక్క రాజకీయమైన, మతపరమైన సంస్కర్త ఏం చెప్తున్నారంటే ఆయన వల్లనే ముక్తి వస్తుంది. అలాగే చెప్తారు చాలా మంది. కానీ కొంతమంది ఉంటారు అలాగ చెప్పరు అంత గట్టిగా. వాళ్ళు అంత ఎక్కువగా తప్పులో మిస్టేకన్లో ఉన్నారు. కాట్ ఇన్ దేర్ వాళ్ళ యొక్క కండిషనింగ్ తో వాళ్ళు పట్టుబడిపోతున్నారు. వాళ్ళకి ఉన్న గట్టి ప్రిజుడిస్ తోటి, అలాగే సాంప్రదాయమైనటువంటి ఆపోజిట్ ఉద్దేశాలతో ప్రతి సెయింట్లీ పొలిటికల్ లీడర్కిను ఒక టెండెన్సీ ఉంటుంది. ఆయన గ్రూప్ ఆఫ్ ఫాలోయర్స్తో కలిసి ఆయన యొక్క విభజన తీసుకొస్తున్నాడు. వినాశనం అంటే రాజ్య వినాశనానికి, అదే మన యొక్క దేశ వినాశనానికి తోడ్పడుతుంది. కానీ అదొక రిస్క్ కాదా మనం తీసుకోవాల్సింది? కేవలం చట్టాలతో యూనిటీని తీసుకురాగలమా? తీసుకురాలేము. ఒక యూనిటీ తోటి సమానమైనది ఉండొచ్చు. బాహ్యంగా ఒక యూనివర్సల్ ప్యాటర్న్ని ఫాలో అవుతాం. అది సాంఘికమైనది, పొలిటికల్ అయినా సరే. మనిషి యొక్క ఈ ఏకత్వం అనేది, అంటే ఐకమత్యం, ఏ చట్టాలు తీసుకురాలేవు. ఏదేమైనప్పటికీ అవి కొంచెం జ్ఞానాన్ని ఇవ్వచ్చు. ఎక్కడైతే స్నేహము, దయ ఉంటాయో అప్పుడు ఆర్గనైజేషన్కి న్యాయం అన్నది అనవసరం. అంటే స్నేహం, కారుణ్యం ఉన్నప్పుడు వేరేగా ఆర్గనైజేషన్కి జస్టిస్ అక్కర్లే. ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ జస్టిస్ అన్నది అంటే అందులో దయ ఎప్పుడూ కూడా ఉండక్కర్లే, అంటే ఉండదు. దానికి వ్యతిరేకంగా అది ఏం చేస్తుందంటే దయారహితం అయిపోతుంది. అది ఇంకో విషయం అనుకోండి అన్నారు. నేను ఎప్పుడు చెప్పినట్టుగా ఈ సెయింట్లీ పొలిటీషియన్స్ అన్న వాళ్ళు గవర్నమెంట్లో ఎందుకు జాయిన్ అవ్వరు? వాళ్ళ ఒక పార్టీని వాళ్ళ యొక్క రాజకీయాల, వాళ్ళ పద్ధతుల కోసం ఎందుకు పెట్టరు? ఈ ఈ ఇలాంటి సంఘ సంస్కర్తల పొలిటికల్ ఫీల్డ్ కావాలా? వాళ్ళ అవసరం ఏముంది? వాళ్ళకి పార్లమెంట్ కంటే ఆవలే ఎక్కువ పవర్ ఉంటుంది దాని లోపల కంటే. వాళ్ళు నైతికమైన కొరడాల్లాగా, గవర్నమెంట్కి నైతికమైన కొరడాల్లా పనిచేస్తారు. వాళ్ళు ప్రజలను విడదీస్తూ ఉంటారు కొంతవరకు, ఇది నిజమే. కానీ అది అవసరమైన చెడు, అందులోంచే మంచి వస్తుంది. సమస్య ఏమిటంటే ఇంతకంటే లోతైంది. రాజకీయమైన, ఆర్థికమైన, సాంఘికమైన సంస్కరణలు తప్పనిసరిగా అవసరమే. ఈ గ్రేటర్ ఇష్యూని మనం అవగాహన చేసుకుంటే గాని అదే మనిషి యొక్క సంపూర్ణత్వం, ఆయన యొక్క సంపూర్ణమైన యాక్షన్. అటువంటి సంస్కరణలు అంటే అలా అవగాహన చేసుకుంటే గాని, ఆ చేసుకోకపోతే ఇంకా బాధని తీసుకొస్తాయి, ఇంకా సంస్కరణలు అవసరం పడతాయి. అంతులేనంత చైన్ అందులో మనిషి పట్టుబడిపోతున్నాడు. అయితే ఇప్పుడున్నటువంటి సెయింట్లీ అంటే ఏంటి, మహర్షులు లాంటి పొలిటికల్ లీడర్స్, వాళ్ళకి ఇంకా లోతైన కోరికలు లేవా? వాళ్ళ వల్ల వాళ్ళు అవి కంపెల్ చేస్తున్నాయి వాళ్ళని ఇలా ప్రవర్తించడానికి. లీడర్షిప్ దాంట్లో పవర్ ఉంది. ప్రభావితం చెయ్యాలి అనే పవరు
గైడ్ చేయాలన్నది, డామినేట్ చేయాలన్నది సూక్ష్మంగా కానీ ఎలా అయినా సరే ఈ నాయకులందరూ కూడా పవర్ని అన్వేషిస్తున్నారు. పవర్ ఏ రూపంలో ఉన్నా అది చెడ్డదే. అది తప్పనిసరిగా వినాశనానికి దారితీస్తుంది. చాలా మంది ప్రజలు ఎవరో వాళ్ళని లీడ్ చేయాలనుకుంటారు, ఎవరో వాళ్ళకి చెప్పాలనుకుంటారు. ఈ కన్ఫ్యూజన్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే లీడర్స్ని చూసుకుంటారు. వాళ్ళు ఇంకా కూడా వీళ్ళకంటే కూడా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. మీరు ఎందుకు అలా చెప్తున్నారు, మా లీడర్స్ అందరూ పవర్ వెతుక్కుంటున్నారని? ఆయన కొంచెం స్కెప్టికల్గా అడిగాడు. అంటే వాళ్ళు చాలా గౌరవప్రదమైనటువంటి మంచి ఇంటెన్షన్తో ఉన్న మనుషులు, గుడ్ కాండక్ట్తో ఉన్నవాళ్ళు కదా, వాళ్ళు పవర్ వెతుకుతారని మీరు ఎందుకు చెప్తున్నారు? ఈ రెస్పెక్టబుల్ అన్న వాళ్ళందరూ కూడా సాంప్రదాయంగా ఉంటారు. వాళ్ళేమో సాంప్రదాయాన్ని విశాలంగా కానీ నేరోగా కానీ పాటిస్తారు, తెలిసి చెప్పి కానీ చెప్పక కానీ. ఈ గౌరవప్రదమైన వాళ్ళందరికీ కూడా ఒక అథారిటీ, పుస్తకాలకు సంబంధించిన అథారిటీ ఉంటుంది, గతానికి సంబంధించిన అథారిటీ ఉంటుంది. వాళ్ళు కాన్షియస్గా పవర్ని అన్వేషించకపోవచ్చు. వాళ్ళకి వాళ్ళ యొక్క పొజిషన్ ద్వారా పవర్ వస్తుంది, వాళ్ళ పనుల ద్వారా మొదలైన వాటి ద్వారా ఈ పవర్ అన్నది తో వీళ్ళు డ్రైవ్ అయిపోతూ ఉంటారు. నమ్రత అన్నది వాళ్ళకి దూరంగా ఉంటుంది. వాళ్ళు నాయకులే, ఫాలోయర్స్ కూడా, వాళ్ళకి ఫాలోయర్స్ ఉంటారు. ఎవరైతే ఫాలో అవుతారో ఇంకొకరిని, అది గొప్ప సెయింట్ అవ్వచ్చు, లేకపోతే ఒక గురువు అవ్వచ్చు, అలా ఫాలో అయినప్పుడు అది మతపరమైనది కానే కాదు అన్నారు. మీరేం చెప్తున్నారో నాకు అర్థమైంది. కానీ ఈ ప్రజలు ఎందుకు పవర్ని వెతుకుతున్నారు, పవర్ని అన్వేషిస్తూ ఉంటారు? మీరెందుకు పవర్ అన్వేషిస్తున్నారు? పవర్ ఉంటే ఒకరి మీద కానీ వేల మంది కానీ అది ఒక రకమైన తీవ్రతరమైన, అంటే పొజెసివ్ ప్లెజర్, ఆనందాన్ని ఇస్తుంది. ఒక ఆనందకరమైన ఫీలింగ్, తాను ప్రముఖమైన వ్యక్తి అని, లేకపోతే ఒక పొజిషన్లో, అథారిటీ అనే పొజిషన్లో ఉన్నానని. ఇది నాకు బాగా తెలుస్తోంది. నేనేం ఫీల్ అవుతున్నానంటే, ఈ సంతోషమైనటువంటి సెన్స్ ఆఫ్ అథారిటీ వల్ల వచ్చే ఈ సంతోషం నేను ఎప్పుడైతే లీగల్గా కానీ పొలిటికల్ మ్యాటర్స్ కానీ కన్సల్ట్ చేసినప్పుడు నాకు ఉంటుంది, నేను ఫీల్ అవుతున్నాను. అసలు మనం ఎందుకు ఇలాంటి ఉద్రేకపూరితమైనటువంటి ఈ సెన్స్ ఆఫ్ పవర్ని ఎందుకు అన్వేషిస్తున్నాం, ఎందుకు అది మెయింటైన్ చేయాలని ప్రయత్నిస్తున్నాం? అది ఎంతో సహజంగా వచ్చేసి దాంట్ లోపలే ఉన్నట్టున్నది. అలాంటి ఎక్స్ప్లెనేషన్ ఏం చేస్తుందంటే మనని డీపర్ ఎంక్వైరీ లేకుండా చేస్తుంది. మీరు ఒకవేళ చూస్తే అందులో ఉన్న సత్యాన్ని మీరు సాటిస్ఫై అవ్వరు, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్స్తో, అవి ఎంత తృప్తిగా ఉన్నా. అసలు మనం లీడర్స్ అవ్వాలని ఎందుకు కోరుకుంటున్నాం? తాను చాలా ఇంపార్టెంట్ అవ్వాలన్న ఫీలింగ్లో గుర్తింపు ఉంది. మనల్ని ఎవరైనా గుర్తించలేదనుకోండి, ఆ విధంగా ప్రాముఖ్యత అనే దానికి అర్థం లేదు. ఈ గుర్తింపు అన్నది ఈ హోల్ ప్రాసెస్ ఆఫ్ లీడర్షిప్లో ఒక భాగం. లీడరే కాదు, తన ప్రాముఖ్యతని పొందుతున్నాడు ఆ ఫాలోయర్ కూడా. ఆయన సచ్ అండ్ సచ్ ఒక మూమెంట్కి చెందుతాడు, సో అండ్ సో వాళ్ళకి ఫాలోయరు అనే దాంట్లో ఆయన ఒక సంబడి, ఒక ప్రత్యేకమైన వాడు అయిపోతాడు. ఈ విషయం మీకు తెలిసే సత్యం అనిపించట్లేదా? అవునవును అన్నారు. అయితే ఫాలోయర్ లాగే లీడర్ కూడా వాళ్ళల్లో వాళ్ళు అసంపూర్ణంగా ఉండడంతో, శూన్యంగా ఉండడంతో, మనం ఏంటంటే మన ఎంటీనెస్ ఫిల్ చేసుకోవడానికి ఒక సెన్స్ ఆఫ్ పొజిషన్ని, పవర్ని, పొజిషన్ని, జ్ఞానాన్ని, తృప్తికరమైన ఆదర్శాలని వాటిని పట్టుకుంటాం. మనం ఏం చేస్తాం, మనస్సుకు సంబంధించిన వాటిని నింపేస్తున్నాం. ఈ ప్రాసెస్ ఫిల్ చేసుకోవడం, ఎస్కేప్ అవ్వడం,
కాన్షియస్గా కానీ ఇంకోలా కానీ ఈ ప్రాసెస్ అంతా కూడా సెల్ఫ్ యొక్క నెట్. అదే అహం, నేను. ఈ ఎంటిటీ దేనికైతే ఐడియాలజీతో ఐడెంటిఫై అవుతుందో, సంస్కరణతో, ఒక రకమైన యాక్షన్ యొక్క విధానంతో, ఈ ప్రాసెస్లో ఏదో ఒకటి అవ్వాలన్న ప్రాసెస్లో అదే తనని తాను ఫుల్ఫిల్ చేసుకుని అక్కడ ఫ్రస్ట్రేషన్ అన్నది ఉంటుంది. ఈ యథార్థాన్ని లోతుగా అవగాహన చేసుకుంటే గాని మైండ్ ఎప్పుడు కూడా సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ అనే యాక్ట్ నుంచి అది స్వేచ్ఛ పొందదు. ఈ ఇవిల్ ఆఫ్ పవర్, పవర్ యొక్క ఈ చెడు అన్నది రకరకాలైనటువంటి గౌరవప్రదమైనటువంటి లేబెల్స్తో దానికి బంధితమై ఉంటుంది. నేను ఇలా అడగొచ్చా, మీరు తిరస్కరించినప్పుడు ఎన్నో సంవత్సరాల కిందట హెడ్ ఆఫ్ ఒక రిలీజియస్ ఆర్గనైజేషన్కి మీరు తిరస్కరించారు. ఇదంతా మీరు అప్పుడు ఆలోచించారా? అప్పుడు మీరు చాలా చిన్నవాళ్ళు కదా. అంటే కృష్ణమూర్తి గారు ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అన్న దాన్ని ఆయన తిరస్కరించారు కదా. అప్పుడు హౌ డిడ్ హ్యాపెన్ దట్ యు ఆర్ ఏబుల్ టు డూ దిస్? ఎలా మీరు అది చెయ్యగలిగారు? ప్రతి వ్యక్తికి ఇన్సైట్, ఒక వేగ్ ఫీలింగ్ ఉంటుంది. ఏది రైటు అదే చేస్తారు. ఏమీ కూడా పరిస్థితులను ఆలోచించకుండా తర్వాత రీజన్ ఎక్స్ప్లెనేషన్లు వస్తాయి. ఈ యాక్ట్ అన్నది ఎప్పుడైతే నిజం గనక ఆ రీజన్స్ కూడా సంపూర్ణంగా నిజమైనవి ఉంటాయి. అది వేరే విషయం అనుకోండి. మనం ఇప్పుడు ఏమిటో మాట్లాడుతున్నాం అంటే అంతర్గతంగా లీడర్స్ యొక్క పని, ఫాలోయర్స్ చేసే పని చూస్తున్నాం. ఎవరైతే పవర్ని వెతుకుతూ ఉంటారో వాళ్ళు పవర్ని ఆమోదిస్తారు ఏ రూపంలో ఉన్నా. అంటే అది మౌలికంగా మతపరమైనది కాదు. ఆయన పవర్ని బ్రహ్మచర్యం ద్వారా, క్రమశిక్షణ ద్వారా, తన్ను తాను కాదనుకోవడం ద్వారా, అదే సద్గుణం అనుకుంటూ, అదే సేక్రెడ్ బుక్స్ యొక్క వివరణ, వీటన్నిటి ద్వారా ఆయన పవర్ని వెతుకుతాడు. కానీ అటువంటి మనిషి ఆయనకి గొప్ప గుర్తింపు, రిలీజన్ అనే దానికి సంబంధించిన గుర్తింపు అంటే ఏమిటో తెలియదు. దెన్ వాట్ ఈజ్ రిలీజన్? అసలు మతం అంటే ఏమిటి? ఇప్పుడు నేను క్లియర్గా పాలిటిక్స్ అన్నది ఎప్పుడు స్పిరిచువలైజ్ అవ్వవు అని నేను గ్రహిస్తున్నాను. కానీ దానికి ఒక డెఫినెట్ గుర్తింపు దాని ప్రాపర్ ప్లేస్లో ఉంది. అందులో సంస్కరణ అనే జగత్తు ఉంది. అండ్ అబౌట్ దట్, ఆ జగత్తుకు సంబంధించి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. కానీ నేను మతపరంగా స్వభావ సిద్ధంగా నేను మతపరమైన వాడిని. నేను మీ నుంచి తెలుసుకోదలుచుకుంటున్నాను, మతం అంటే అర్థం ఏమిటి? అది మీరు ఇంకోరి నుంచి తెలుసుకోలేరు. మీ ఉద్దేశంలో ఏమిటి అని అడిగారు. నేను హిందూయిజంలో పెంచబడ్డాను, అంటే పెరిగాను. అది టీచ్ చేసేది ఏంటంటే దాన్ని నేను మతంగా ఆమోదిస్తున్నాను. అదేవిధంగా క్రిస్టియను, బుద్ధిస్టు, ముస్లిము వాళ్ళు చేస్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ మతాన్ని యాక్సెప్ట్ చేస్తారు. పర్టికులర్ నమ్మకాన్ని, సిద్ధాంతాలు, కర్మకాండలు, వాళ్ళు ఎలాంటి వాటిలో పెరిగారో అవన్నీ వాళ్ళు ఆమోదిస్తున్నారు. ఈ ఆమోదించడం అన్న దాంట్లో చాయిస్ ఉంది. రిలీజియన్ సంబంధమైన విషయంలో చాయిస్ ఉందా? నేను ఎప్పుడైతే ఒక మతాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అంటున్నానో అక్కడ ఆ మతం చెప్పే బోధలకి నేను చెందుతాను. నా రీజన్కి అవన్నీ సరిపోతాయి. అందులో ఏమైనా తప్పు ఉందా? అది రైటా తప్ప అన్న విషయం కాదు, కానీ దాన్ని అవగాహన చేసుకుందాం. మనం ఏం మాట్లాడుతున్నాము. చిన్నప్పటి నుంచి మీరు మీ యొక్క తల్లిదండ్రుల వల్ల, సొసైటీ వల్ల ప్రభావితం అయిపోయారు. ఆ రకంగా ఒక ప్రత్యేకమైన విధానంలో ఆలోచించడానికి కొన్ని నమ్మకాలని, కొన్ని సిద్ధాంతాలని పట్టుకొని తర్వాత మీరేంటంటే తిరుగుబాటు చేస్తారు వాటన్నిటికీ.
ఒక్కదాని తర్వాత ఒక విధానాన్ని, వాట్ ఈస్ కాల్డ్ రిలీజన్ అనే దాన్ని తీసుకుంటున్నారు. మీరు తిరుగుబాటు చేసినా లేకపోయినా మీ రీజన్ అన్నది మీరు భద్రంగా ఉండాలన్న కోరిక మీద ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మికంగా భద్రత, ఆ కోరిక మీ చాయిస్ మీద ఉంటుంది. ఈ రీజన్ అన్నది లేకపోతే ఆలోచన మీ కండిషనింగ్ మీదనే ఫలితంగా వచ్చింది. మీకున్నటువంటి ప్రిజుడిసు, తెలుసో తెలియకో మీకున్న భయాలు వీటి మీద ఆధారపడి ఉంటాయి. ఏదేమైనప్పటికీ లాజికల్గా కానీ నైపుణ్యంగా కానీ ఒక రీజనింగ్, ఎవరిదైనా సరే రీజనింగ్ అన్నది మనస్సుకు అతీత స్థాయికి తీసుకెళ్ళదు. మనస్సుకు అతీతంగానే దాన్ని అంటే అతీతమైన దాన్ని పొందాలి, కమ్మింటూ అంటే అది రావాలంటే మైండ్ అన్నది సంపూర్ణంగా నిశ్చలంగా ఉండాలి. కానీ మీరు రీజన్కి వ్యతిరేకంగా ఉన్నారా? ఇది మళ్ళీ అండర్స్టాండింగ్ సంబంధించింది. ఎగైన్స్ట్గా ఉన్నామా ఫర్గా ఉన్నామా అన్నది కాదు. వ్యక్తికి సమర్థత ఆలోచించడానికి, నైపుణ్యంగా ఆలోచించడానికి ఉన్నా సరే ఒక సమస్య చివరి వరకు థాట్ ఎప్పుడు కూడా పరిమితమైంది. రీజన్ అన్నది అసమర్థం, సర్టెన్ పాయింట్ కావాలి వెళ్ళలేదు. ఆలోచన ఎప్పుడు కూడా స్వేచ్ఛగా ఉండదు. ఎందుకంటే అంత ఆలోచించడం అన్నది జ్ఞాపకం యొక్క ఫలితమే. జ్ఞాపకం అన్నది లేకపోతే ఆలోచనే లేదు. ఈ జ్ఞాపకము, ఈ జ్ఞానము ఇదంతా కూడా మెకానికలే, యాంత్రికమైనది. అది నిన్నటిలో దాని మూలాలు ఉంటాయి. అది ఎప్పుడు గతానికే చెందింది. ఈ విచారణ, రీజనింగ్, అన్రీజనింగ్ ఇవన్నీ కూడా జ్ఞానంలోంచి మొదలవుతున్నాయి. ఇంతకు ముందున్న దాంతో ఆలోచన ఎప్పుడు స్వేచ్ఛగా ఉండదు గనక అది ముందుకెళ్ళలేదు. అది ఎప్పుడు కూడా దాని యొక్క పరిమితులు, కండిషనింగ్ అనే దాంట్లోనే, దాని యొక్క హద్దులలోనే, జ్ఞానం అన్న హద్దులలో, అనుభవం హద్దుల్లోనే తిరుగుతూ ఉంటుంది. ప్రతి కొత్త అనుభవం కూడా పాస్ట్ని బట్టే మనం వివరిస్తాం. అందువలన ఆ పాస్ట్ ని బలపరుస్తున్నాం. అదే సాంప్రదాయం అంటున్నాం. ఈ కండిషన్డ్ స్టేట్ని, ఆలోచన అన్నది అండర్స్టాండింగ్ ఆఫ్ రియాలిటీకి ఏమీ కూడా మార్గం కాదు. ఒకవేళ మనిషి తన మనస్సును వాడకపోతే రిలీజన్ ఏమిటో ఎలా తెలుస్తుంది? ఈ ప్రాసెస్ ఆఫ్ మనస్సును యూజ్ చేయడం అనేది, ఆలోచించడం, ఇవన్నీ కూడా క్లియర్గా ఆలోచించడం, రీజనింగ్, ఇది క్రిటికల్లీ అండ్ సేన్లీ వన్ డిస్కవర్స్ ఫర్ వన్ సెల్ఫ్ ద లిమిటేషన్ ఆఫ్ థాట్. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ ఆలోచన యొక్క పరిమితత్వాన్ని ఆయన కనుక్కోగలడు. ఆలోచన అన్నది మనస్సు యొక్క రెస్పాన్స్. మానవ సంబంధ బాంధవ్యాలలో తన మీద తనకున్న ఆసక్తి, పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ, అది ఆశయం, అసూయ, నాది అనేది భయము మొదటి వాటితో బంధించబడుతోంది. మైండ్ ఎప్పుడైతే ఈ బాండేజ్ నుంచి విడిపడుతోందో అదే సెల్ఫ్. అప్పుడే మైండ్ ఫ్రీగా ఉంటుంది. బాండేజ్ని అవగాహన చేసుకోవడమే సెల్ఫ్ నాలెడ్జ్. మీరు ఇంతవరకు రిలీజన్ ఏమిటో చెప్పలేదు. నాకు రిలీజన్ అన్నది ఎప్పుడు కూడా ఒక భగవంతుని మీ విశ్వాసం. సంపూర్ణమైన క్రిటికల్గా అంటే క్లిష్టమైనటువంటి థీరీసు, కర్మకాండలు, సాంప్రదాయాలు, ఆదర్శాలు వాటన్నిటితో అని నేను అనుకుంటున్నాను. సత్యాన్ని తెలుసుకోవడానికి నమ్మకం ఎప్పుడు మార్గం కాదు. నమ్మకం కానీ అపనమ్మకం కానీ ఇవన్నీ కూడా ప్రభావం వల్ల వస్తున్నాయి, ఒత్తిడి వల్ల. ఒక మనసు ఏదైతే ప్రెషర్లో, ఒత్తిడితో ఉంటుందో, ఓపెన్గా కానీ హిడెన్గా కానీ, అది ఎప్పుడు కూడా స్ట్రైట్గా వెళ్ళదు. మైండ్ ఎప్పుడు కూడా ప్రభావాలన్నిటి నుంచి స్వేచ్ఛగా ఉండాలి. ఆంతరంగికమైనటువంటి కంపల్షన్స్, కోరికల నుంచి అది స్వేచ్ఛగా ఉండాలి. అప్పుడు మాత్రమే గతంతో అది ముడిపడదు. అప్పుడు మాత్రమే సమయాతీతమైనది అక్కడ ఉంటుంది.
దానికి మార్గం లేదు. మతం అన్నది అది ఒక సిద్ధాంతం, ఆర్థోడాక్సీ కర్మకాండలు కాదు. అది సంస్థాపితమైన నమ్మకం కాదు. సంస్థాపమైన నమ్మకం అనేది ప్రేమని చంపేస్తోంది, స్నేహాన్ని చంపేస్తోంది. మతం అన్నది ఒక రకమైన పవిత్రత యొక్క ఫీలింగ్. అందులో కారుణ్యము, ప్రేమ, పవిత్రత యొక్క ఫీలింగే మతం. అయితే వ్యక్తి తన నమ్మకాలు, ఆదర్శాలు, టెంపుల్ ఇవన్నీ తీసి పారేయాలా? ఇన్నాళ్ళు ఆయన దేంతో పెంచబడ్డాడో ఆ విధంగా చేయాలని చాలా కష్టం. అప్పుడు ఒంటరిగా నిలబడడం చాలా కష్టం. అది ఎక్కడైనా సంభవం అంటారా? అది సంభవమే. ఏ క్షణం అయితే మీరు అక్కడ ఉన్నటువంటి అర్జెంట్ అవసరాన్ని చూస్తారో, కానీ మిమ్మల్ని ఎవరు కూడా కంపెల్ చేయలేరు. మీ అంతట మీరు చూడాలి. నమ్మకాలు, సిద్ధాంతాలు వాటికి ఏమీ విలువ లేదు. నిజానికి అవన్నీ కూడా యాక్టివ్గా హాని చేస్తున్నాయి, మనుషుల్ని సెపరేట్ చేస్తున్నాయి, మనలో పాశవికత్వాన్ని పెంచుతున్నాయి. ఏమిటి ఇక్కడ అవసరం అంటే మనస్సు ఫ్రీగా ఉండాలి. అసూయ నుంచి, ఆశయాల నుంచి, పవర్ కావాలన్న కోరిక నుంచి. ఎందుకంటే ఇవన్నీ కూడా కారుణ్యం లేకుండా చేస్తుంది, వినాశనం చేస్తున్నాయి కారుణ్యాన్ని. ప్రేమించాలంటే కంపాషనేట్గా ఉండాలి అన్నది అది యథార్థానికే సంభవం. ప్రేమ అంటే కారుణ్యం అన్నది రియాలిటీలో నుంచే ఉంటాయి. ఇంకా లోతుగా మీరేం చెప్తున్నారంటే రింగ్ ఆఫ్ ట్రూత్, వాట్ యు సే హ్యాస్ ద రింగ్ ఆఫ్ ట్రూత్. ట్రూత్ అన్న రింగ్ ఉంది. మాలో చాలా మంది ఎలా జీవిస్తున్నాం అంటే సర్ఫేస్లో జీవిస్తున్నాం. మేము ఎంతో అపరిపక్వంగా ఉన్నాం, మేము ప్రభావాలకు లోనవుతున్నాం. రియల్ థింగ్ ఏంటంటే ఆ సత్యం అన్నది మాలోంచి ఎస్కేప్ అయిపోతుంది. ఎవరైనా సరే సంస్కరించాలి అంటే జగత్ అన్నది నాతోటే మొదలవ్వాలి. నన్ను నేను పవిత్రం చేసుకోవాలి, నా హృదయాన్ని. అంతేగాని ఇతరుల్ని సంస్కరించాలన్న ఆలోచన ఉండకూడదు అక్కడ. సార్ నేను మళ్ళీ వస్తానని అనుకుంటున్నానని చెప్పాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎంత ఎక్కువగా పెద్ద చాప్టర్ ఇది. ఇంతోటి మిగిలిపోయింది నిన్న. అంటే సంస్కరణ అన్నది ఇతరుల్ని సంస్కరించడం కాదు, తన్ని తాను సంస్కరించాలని ముగించారు. అందులో ఏం చెప్తున్నారంటే ఈ సెయింట్లీ పీపుల్ కూడా, సోకాల్డ్ మహర్షులు పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే మీకు మేము ముక్తినిస్తాం అంటారు. ఎప్పుడు కూడా ఇది పాలిటిక్స్ స్పిరిచువలైజ్ అవ్వవు. అక్కడ పాలిటిక్స్లో పవర్ మాంగింగ్ ఉంది. పవర్ అనేది ఎప్పుడు హానికరమే. మీకు అర్థమైందా? ఇవెంత? నారాయణ గారు కొంచెం చెప్తారా టైం ఉంటే? నమస్తే అమ్మ. నమస్తే. ఓం గురువుకి నమః. అందరికి నమస్కారం. ఇక్కడ కృష్ణమూర్తి గారు క్లియర్ గా ముగించారు మనకి. అందుకంటే ఈ రాజకీయాలు ఎప్పుడైనా స్పిరిచువల్ అవుతాయంటే ఉండదు. ఎందుకంటే అంటే ఏదో రకంగా మనకి ఒక సెయింట్ లేకపోతే ఒక సాధువు, ఒక సన్యాసి, ఎవరో అంటే అయినా సరే అక్కడ ఏంటవుతుందంటే ఒక పవర్. మనకి కృష్ణమూర్తి చాలా సందర్భాలలో అంటే ఈ పవర్ ఎప్పుడైతే వచ్చిందో ఇది ఏదో ఒకటి వినాశనానికి దారితీస్తుంది. వాళ్ళకి కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు. ఈ ఫాలోవర్స్ ఏంటవుతుందంటే అలా 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 సంబంధ బాంధవులు క్షీణిస్తాయి తప్ప వీటికి మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి మన కృష్ణమూర్తి పదే భాషలు చెప్పిన ఆలోచన ఎప్పుడు కూడా గతానికి సంబంధించినటువంటిది అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఇంకోటి ఏంటి, కృష్ణమూర్తి మనకు ప్రధానమైన వాదన మనకి 1969లో అంటే ముంబై యూనివర్సిటీలో కృష్ణమూర్తి గారు ప్రవచనం ఇచ్చారు. అక్కడ ఏంటంటే అక్కడ శాస్త్రవేత్తలు చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు. ఇక్కడ కృష్ణమూర్తి గారు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఎందుకు చదువుకుంటున్నారు అంటే, ఈ రోజు మీరు ఏం చేస్తున్నారంటే అంతరిక్షంలోకి వెళ్తున్నారు, లేకపోతే
ఈ ఈ ప్రకృతిని స్టడీ చేస్తున్నారు, అన్నిటిని స్టడీ చేస్తున్నారు తప్ప మిమ్మల్ని మీరు ఎప్పుడైనా స్టడీ చేసుకున్నారా? మీ అంతరంగాన్ని మీరు ఎప్పుడైనా పరిశీలించారా? మీ మనస్సు యొక్క గమనాన్ని మీరు ఎప్పుడైనా పరిశీలించారా? మీ మనోవేగాన్ని ఎప్పుడైనా చూసారా? అని ఎప్పుడు కూడా మీరు ఇతరులని ఇది చేస్తున్నారు తప్ప మిమ్మల్ని మీరు ఎప్పుడు సంస్కరించుకోవాలనుకోవట్లేదు. అంటే మీ సెల్ఫ్ నాలెడ్జ్ అనేది ఏమీ లేదు. అంటే మీరు ఇంతకంటే అంటే ఇప్పుడు ఏదో మనకి విజ్ఞానం అనేటువంటి ఇది ఈ విజ్ఞానం తీసుకొస్తుంది. అంటే సెల్ఫ్ నాలెడ్జ్ ఏమీ లేనప్పుడు అంటే ఏదో సంస్కరణ పట్టుకొచ్చినా సరే అవి సంబంధించినటువంటివి. కాబట్టి ఈ టోటల్ అంటే మనిషిలో మార్పు రావాలంటే అప్పుడు అక్కడే ఏం నారాయణ గారు ముగిస్తారంటే మైక్ మీ దగ్గర పెట్టుకోవాలి. హృదయాంతరంలో మార్పు రావాలి తప్ప బయట మీ హృదయాంతరంలో మార్పు రావాలి తప్ప బయట మార్పు వల్ల ఈ అంటే ఇవి కనిపెట్టినా సరే మీ అంతరంగంలో ఒక గొప్ప ఉన్నతిని ఇవ్వాలని చెప్పి అక్కడ ముగిస్తారు అనమాట. అది ఎక్కడ కూడా ఏంటవుతుందంటే ఒక సైంట్ ఎవరైనా వచ్చి వాళ్ళకు ఫాలోవర్స్ ఉంటారు. తర్వాత ఏంటవుతుందంటే అవి వాళ్ళు అనుసరిస్తారు. అవన్నీ కూడా ఏంటవుతుందంటే మళ్ళా ఏదో ఒక పవర్ ని కోరుకుంటారు. అప్పుడు ఏంటవుతుందంటే వీళ్ళ మనస్సు అంతా కూడా అంటే దాంతోనే నిండిపోతుంది. సెయింట్లు మన కృష్ణమూర్తి అలా చాలా రావడం సందర్భాలు వల్ల వినాశనం అయిపోతుంది అంటున్నారు, ముక్క ముక్కలుగా చేస్తున్నారు అంటున్నారు, హాని ఎక్కువ చేస్తున్నారు అన్నారు. అలా రావటం వల్ల ముక్కలుగా చేస్తుంది. ఎందుకంటే ఆయన కొన్ని సిద్ధాంతాలు చెప్తారు. ఆ సిద్ధాంతాలు చెప్పడం వల్ల లేట్ అవుతుందంటే కొంత ఫాలోవర్స్ ఉంటారు, రిమైనింగ్ వాళ్ళు కాస్త ఎగ్నిస్ట్ అవుతారు. అప్పుడు ఏంటవుతుందంటే మొత్తం దేశం అనేది అక్కడ ముక్కలుగా అవుతుందని చెప్పి మనకి కృష్ణమూర్తి గారు చెప్తున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే మతం చెప్పారు, మతం గురించి ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ మతంతో ఆ కట్టుబాట్లతో వాటితో ఏమవుతుందంటే మొత్తం ఏమవుతుందంటే నేను హిందువుని అయ్యాను అనుకుంటున్నా, బాగా తలకెక్కితే ఏ ముస్లింలో క్రిస్టియన్ అక్కడ ఏమవుతుందంటే నారాయణ గారు కొంచెం వినబట్టం లేదు, సరిగ్గా వినబట్టం లేదు కొంచెం. సార్ మీ సిగ్నల్ ప్లేస్ లో రండి సార్. కట్ అయిపోయిందా? చెప్పండి నారాయణ గారు. అంటే అక్కడ నా మనస్సు అంతా కూడా వాడు క్రిటిసైజ్ చేయడానికి నిండిపోతుంది తప్ప ఇంకా అక్కడ నాలో శూన్యం అంటే నా మనస్సు అంటే నాలో ఉన్నటువంటి శూన్యాన్ని వీటన్నిటువంటి విషయాలతో అంటే మతానికి సంబంధించినటువంటి విషయాలతో నేను నింపేసుకుంటున్నాను తప్ప అక్కడ నాలో ఉన్నటువంటి దయ, ప్రేమ, కరుణ అదేమీ నాలో ఏమి ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదంటే ఆ ఉన్నటువంటి నా శూన్యాన్ని అన్ని విషయాలతో ఇవన్నిటితో నింపేసుకుంటున్నాను. ఎందుకంటే మన కృష్ణమూర్తికి ఇంతకు ముందు కూడా నీ చుట్టూ శూన్యం ఉంది, నువ్వే పెద్ద శూన్యం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ శూన్యాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇలాంటి రాజకీయమైనటువంటి మతపరమైనటువంటి ఇలాంటి విషయాలతో నింపేసుకోవటం వల్ల అప్పుడు ఏంటవుతుందంటే అప్పుడు మనకి సెల్ఫ్ నాలెడ్జ్ అంటూ ఏమీ లేకపోవడం వల్ల వాళ్ళు ఏదో చెప్తే మనం వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం తప్ప మనకంటూ మనకు సెల్ఫ్ ఎంక్వైరీ ఏమి ఉండట్లేదు అనమాట. కాబట్టి ఇక్కడ మతం అంటే మతం కట్టుబాట్లకి ఇవన్నీ ఎప్పుడైతే ఇలాంటి కట్టుబాట్లకి వీటన్నిటికి మనకి బాగా ఇది ఎడిట్ అయిపోయామో అప్పుడు మనం సత్యం వైపు ప్రయాణించేటువంటి అవకాశమే లేదు అని చెప్పి మన కృష్ణమూర్తి గారు పదే చెప్తున్నారు అనమాట. కాబట్టి ఆ సత్యం వైపు మనం ప్రయాణం చేయాలి అంటే మనలో అంటే నిరంతరం మనలో ఉన్నటువంటి శూన్యాన్ని మనం గమనిస్తూ ఉండాలి. కాబట్టి ఇలాంటి అంటే ఏ రాజకీయ నాయకుడైనా ఏ సన్యాసి అయినా సరే ఒకవేళ రాజకీయాలకు వచ్చినా సరే అది వినాశనానికి దారితీస్తుంది తప్ప అది మంచిగా ఉండేటంటే ఈ రాజకీయాలు అనేవి ఇప్పుడు కూడా ఈ స్పిరిచువలైజ్ అవ్వని చెప్పి మనకి లాస్ట్ మన కృష్ణమూర్తి గారు కన్క్లూషన్ చేశారనమాట. అంటే కృష్ణమూర్తి గారు ఇంకోటి ఏంటంటే మనకి కృష్ణమూర్తి గారు ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని కోణాలని స్పృశించారనమాట. ఎక్కడెక్కడైతే మన మనసు బందీ అయిపోతుందో, ఎక్కడెక్కడైతే మన మనసు బందీ అయిపోయి మనం అధికారాన్ని కోరుకొని ఉన్నది కోల్పోతున్నామో అక్కడ అన్ని కోణాలను స్పృశించారనమాట. కృష్ణమూర్తి గారు స్పృశించినటువంటి కోణం లేదు. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సంగం అందిస్తున్న మేడం గారికి నమస్కారాలు. గురువం తత్సత్. నమస్తే అండి, బాగా చెప్పారు. నసుంతలత నువ్వు మాట్లాడతావా? విన్నాను.
ఇప్పుడు చదివింది చదివింది కూడా కొంత విన్నాను. రెండో పార్ట్ లో రాలేదు కానీ మొదటి పార్ట్ విన్నాను. ఇవాళ కూడా కంటిన్యూస్. అంటే కెన్ పాలిటిక్స్ ఎవర్ బి స్పిరిచువలైజ్డ్ అన్నది అది సీదాగా అందరికీ తెలిసిన విషయమే. ఇట్ కెన్ ఎవర్ బి స్పిరిచువలైజ్డ్. ఎందుకంటే పాలిటిక్స్, రాజనీతి అనేది పవర్ ప్లే కంప్లీట్ గాను. ఆ పవర్ ప్లే అనేది ఎక్కడున్నదో అక్కడ సెల్ఫిష్నెస్ ఇవన్నీ ఉంటాయి బాగాను. ఇంకోళ్ళ మీద ఆధిపత్యం చెలాయించడంలో ఉండేటువంటి ఆనందం. ఈవెన్ ఇప్పుడు ఇవాళ చెప్పిన దాంట్లో ఆ ఆయన సంఘ సంస్కర్తలు దాని గురించి కూడా ఆయన చాలా ఇంపార్టెంట్ గా ఫీల్ అయ్యి సంఘ సంస్కర్తలు ఉండాలి, ఉంటేనే గవర్నమెంట్ అనేది కొన్ని చట్టాలని గవర్నమెంట్ చేత ఫోర్స్ చేయించి మంచి మంచి చట్టాలు సమాజం కోసం తీసుకొస్తుంది అని కొంచెం ఆయన పక్షంగా ఆయన చెప్పారు. కానీ కృష్ణమూర్తి గారు చెప్పడం ఏంటంటే ఈ సంఘ సంస్కర్తలు కూడా ఎందుకు వాళ్ళు చేస్తారు, వాళ్ళకు ప్రామినెన్స్, ఇంపార్టెన్స్ వాళ్ళకి తెచ్చుకో ఉంటారు, వాళ్ళ ఫాలోయర్స్ కూడా అదే వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. మేము ఈ పర్టికులర్ గ్రూప్ కి చెందాం కదా అనేటువంటి ఒక సెన్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ తో వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ విధంగానే ఈ సంఘ సంస్కర్తలవు, రాజనీతులవు, వీళ్ళేమి మనుషుల తాలూకు వెల్ఫేర్ కోసం ఏమీ కాదు. అది చెప్పడం మాటే కావాల్సింది వాళ్ళకి పవర్ ప్లే. ఆ పవర్ అనేది కోసమే ఇదంతా. ఎక్కడైతే పవర్ ఉన్నదో అక్కడ స్పిరిచువాలిటీ ఎక్కడ ఉంటుంది? ఉండదు. సో ఇట్స్ అ స్ట్రైట్ ఆన్సర్. పాలిటిక్స్ కెన్ నెవర్ బి స్పిరిచువలైజ్డ్. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రిలీజియన్ విషయంలో కూడా ఆయన చెప్పారు. ఈయన అడిగారు రిలీజన్ అంటే ఏమిటి అని. మీరేమిటి అనుకుంటున్నారంటే అతను అన్నాడు రిలీజన్, నేను హిందూని, నేను హిందూ, ఈ నమ్మకాలు, ఈ సిద్ధాంతాలు, ఈ తాలూకా కర్మకాండలు ఇవే రిలీజన్ అని నేను అనుకుంటున్నానంటే కృష్ణమూర్తి గారు అన్నారు అది రిలీజన్ కాదు. రిలీజన్ అని అసలైనటువంటి రిలీజన్ తాలూకు మీనింగ్ ప్రేమ. అక్కడ ఈ నమ్మకాలు, సిద్ధాంతాలు ఏమీ ఉండవు. అందరినీ ఒకే రకంగా చూసే సర్వాత్మ భావం అనేది ఉంటుంది ఎప్పుడును. అంచేత ఆ ప్రేమ అనేది ఎక్కడున్నదో అదే అసలైనటువంటి ట్రూ రిలీజన్. అంతేగాని రిలీజన్ అనేది ఈ రకంగా మనం చెప్పుకునే బాహ్యంగా క్రిస్టియానిటీ అవు, ఇస్లాం అవు, హిందూ అవు, జొరాస్ట్రియన్ ఇవన్నీ కేవలం పైకి చెప్పుకునే కర్మకాండలు, నమ్మకాలు, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ తప్ప వీటిలో అసలైనటువంటి రిలీజియస్ స్పిరిట్ అనేది ఉండదు. అలా అది నేను ఆలోచన అనేది ఎప్పుడూను అది గతానికే చెందుతుంది కనుక గతానికి సంబంధించింది. అవును, ఇప్పుడు ఈ నమ్మకాలు అవన్నీ కూడా గతానికే కదా. ఇప్పుడు ఏదో ఒక మెమరీ ఉంది కాబట్టి వాటిని మనం నమ్ముకొని ఇది ఇలా ఉండాలి, అలా ఉండాలి అని గతాంతో రిలేట్